హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది కదా. అవును, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కొంచెం బిజీగా ఉంది, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ మీలో కొంతమంది ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఎప్పుడు పోస్ట్ చేస్తావు అని ఇలా అడుగుతుంటే కొంచెం మోటివేషన్ వచ్చి ఈరోజు వీడియో పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఎందుకు వచ్చారు నాన్న? पिकनिक सामान पिकनिक सामान बाजू में है ना, बाजू में है ना. సో ఏంటి హడావిడి అనుకుంటున్నారా? మేము రీసెంట్గా వరబుట్టాన్ విజిట్ చేసాం. మా వెడ్డింగ్ డేస్ ఇద్దరివి, మా సిస్టర్వి, నాది కామన్ డే. సో ఏదైనా మంచి స్పాట్కి వెళ్దాం, బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం. అప్పుడు ఆలోచిస్తే దగ్గరలో మాకున్నది వరబుటాన్. మేము ఎప్పుడు విజిట్ చేయలేదు, బట్ ఒక్కసారి అయితే రెడ్వుడ్ ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు వేలో చూసాను. చాలా క్యూట్ లిటిల్ విలేజ్ ఇది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించింది. బార్బిక్యూ ప్లాన్ ఉండే, సో ఇంట్లోనే వెజిటేబుల్స్, పన్నీర్ అండ్ చికెన్ ఇవన్నీ మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాం. వరబుటాన్ రీచ్ అయ్యాక అక్కడ ఒక చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మాకు కావాల్సిన కొన్ని థింగ్స్ పర్చేస్ చేసి తర్వాత మేము అనుకున్న స్పాట్కి వచ్చి కార్ పార్క్ చేసుకున్నాం. కార్ పార్క్ చేసుకున్నాక కాసేపు రిలాక్స్ అయ్యాం. ఆ సీనరీ, ఆ వ్యూ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాం. ఒక సైడ్ మొత్తం రివర్ ఉంది, ఇంకో సైడ్ స్మాల్ బ్రిడ్జ్ అండ్ మొత్తం గ్రీనరీ. వరబుటాన్ చెప్పాలంటే చాలా చిన్న విలేజ్, బట్ చాలా క్యూట్ విలేజ్ అని చెప్పొచ్చు. తర్వాత ఏముంది, యాజ్ యూజువల్గా కొన్ని సింగిల్ ఫొటోస్ అండ్ కొన్ని కపుల్ ఫొటోస్ దిగేసాము. తర్వాత బార్బిక్యూ మొత్తం అరుణ్ క్లీన్ చేసి సెటప్ చేశాడు. నెక్స్ట్ స్వాతి టర్న్ తీసుకుంది. స్వాతి ఉండి ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ సార్ట్ చేసింది అండ్ కొన్ని మ్యారినేట్ చేసింది. సో ఆలస్యం చేయకుండా బార్బిక్యూ స్టార్ట్ చేసేసాము. మీరు వీడియోలో చూస్తున్నట్టే చాలా మస్తీ అండ్ ఫన్నీ థింగ్స్ మాట్లాడుకుంటూ అట్లా ఒకసారిగా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. Hi everyone, welcome to our YouTube channel. జస్ట్ ఇన్ కేస్ బార్బిక్యూ సెట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ ఉంటుందని చెప్పి ఆ చిన్న స్టవ్ తీసుకొచ్చాము, బట్ చికెన్కి యూజ్ అయింది. అందరు పడాలి కింద పట్టుకోలేదు. అయిపోయినట్టే బాబు గారు, ఇంకా తీసేసి మధ్య మధ్యలో కొన్ని రా వీడియోస్ పెట్టాను, మా కన్వర్జేషన్స్ అవన్నీ. సో అవి కొంచెం అలా న్యాచురల్గా ఉంచితేనే నాకు బాగా అనిపించింది. అక్కడ కూడా నేను డబ్బింగ్ మ్యూజిక్ కాబట్టి నాకు బోర్ కొట్టించాలనిపించలేదు వీడియో. అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుడ్ కొంచెం రీహీట్ చేసుకొని కొన్ని రోటీస్ అండ్ స్లైడర్స్ కూడా వార్మ్ చేసుకొని ఫుడ్ అంతా నీట్గా
ఆ మ్యాట్ మీద అరేంజ్ చేసేసుకున్నాం. అంటే కొంచెం అలా పిక్నిక్ వైబ్స్ రావాలి కదా, మరి పిక్నిక్ వైబ్ వస్తే సరిపోదుగా, వీడియోస్లో కూడా రావాలి కాబట్టి కొంచెం అలా కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. తర్వాత ఫుల్గా కొనేసాం, మీరే చూసేయండి. మిగతా ఆయన రాయలా. ఫుడ్ తిన్నాక ఆ వెదర్కి అట్లా ఒక న్యాప్ వేయాలనిపించింది. అంటే ఉత్కర్ష్ అరుణ్ అట్లా కొంచెం న్యాప్ వేశారు, మేము పడుకోలేదు. బట్ అలా రిలాక్స్ అయ్యి కబుర్లు పిల్లలు కొంతమంది ఆడుకుంటుంటే అలా చూసి మాకు కూడా వాటర్లోకి దిగి ఆడుకోవాలనిపించింది. సో వై నాట్, కొంచెం దిగి అలా చిల్ అయ్యాము. మేము మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వచ్చాము, అరౌండ్ 8:39 కల్లా మేము స్పాట్కి రీచ్ అయ్యాం. బట్ వెన్ దో దెర్ ఆర్ లైక్ ఫ్యూ పీపుల్ అరౌండ్. అక్కడి నుంచే కొంచెం ముందుకు ఇలా వెళ్తే ఇలా ఒక స్పాట్ ఉంది, అక్కడ ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఆ స్వింగ్ ఉంటే మేమందరం ఎక్కి ఆడుకున్నాము. ఒకసారిగా అలా ఏజ్ మర్చిపోయాము. బట్ యా, చైల్డ్హుడ్ మెమరీస్ అగైన్. నాకు చిన్నప్పుడు ఈ స్వింగ్తో పెద్ద ట్రామా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే అలా పైకి ఊపగానే చాలా భయం వేసేసింది. ట్రమాటిక్గా అనిపించి ఆపేమని చెప్పాను. కాసేపు ఉత్కర్ష్ అలా ఆడుకున్నాడు నాతో. తన తర్వాత అర్థమైంది తనకి నాకు నిజంగానే భయం వేస్తుంది అని. సో ఇంకా ఆపేసిండు. భూటాన్లో వైండప్ చేసి పక్కనే ఉన్న రెడ్వుడ్ ఫారెస్ట్ చూపిస్తామని చెప్పి మా చెల్లి వాళ్ళని తీసుకొచ్చాము. అక్కడికి వెళ్ళి కాసేపు అలా చిన్నగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత కాసేపు వాక్ చేసాము. లాస్ట్లో ఏం చేసామో మీరే చూసేయండి. ఈ గేమ్ మీలో ఎంతమందికి గుర్తుంది? చిన్నప్పుడు ఇట్లా ఆడుతుండే కదా, సో అది గుర్తొచ్చింది. ఇంకా అందరం మెల్లమెల్లగా అలా కొంచెం ఆడాము. నాకైతే అస్సలు రావు ఇలాంటి గేమ్స్, సో ట్రై చేశాను. ఇంకా అలా నలుగురం కాసేపు ఆడుకొని తర్వాత వైండప్ చేసేసాం ట్రిప్ని. That's all for the video, guys. Thank you for watching till the end. See you all in my next vlog. Until then, take care. Bye bye. Lots of love.